V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఏప్రిల్ 19న సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా తెలుగు శక్తి భారీ ఏర్పాట్లు. చూడండి ఏప్రిల్ 19 విశాఖపట్నం దస్పల హోటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు 75 వేడుకలు చాలా తెలుగు శక్తి ఘనంగా నిర్వహిస్తున్నాం. మేము ఈ కార్యక్రమం చేయటం ముఖ్య ఉద్దేశం తెలుగు జాతి ప్రతిష్టని ప్రపంచ స్థాయి తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు గారు. మరి 75 సంవత్సరాలు అంటే అది ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్. ఇది నిజంగా తెలుగు శక్తి అదృష్టంగా భావిస్తున్నాం. మరి అంతటి గొప్ప వ్యక్తితో నాకున్న అనుబంధం, మా పాప సెకండ్ బర్త్డే కూడా ఆయనే చీఫ్ గెస్ట్గా వచ్చి మా పాప చేత కేక్ కట్టించారు. అందువల్ల నేను ఎప్పుడూ ఆయనకి వీరు విజయుడిగా ఉన్నాను తప్ప అంకిత భావంతో ఆయన కోసం ఎప్పుడు కృషి చేస్తాం. గడిచిన 5 ఏళ్ళలో కూడా జగన్ పరిపాలనలో కూడా నాయకుల్ని కార్యకర్తల్ని ఆ ప్రభుత్వం బెదిరిస్తున్నా సరే రామ్ ఆయన కోసం ప్రాణం లెక్క చేయకుండా యుద్ధం చేసి పార్టీని ఆత్మస్థైర్యం నింపుకుంటూ వచ్చాను. మేము ఈ కార్యక్రమం చేయటానికి ముఖ్య ఉద్దేశం ఎందుకంటే తెలుగు జాతి ప్రతిష్ట చంద్రబాబు నాయుడు గారు యావత్ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ ప్రపంచం ఆయన్ని హర్షిస్తుంది. అలాంటి వ్యక్తి ఒక విజనరీ లీడర్ డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో పుట్టడం ఇది తెలుగు జాతి అదృష్టం భావన చేస్తాను. డెఫినెట్గా ఆయన ఆశయాలు గతంలో చూసాం 2020, ఇప్పుడు 2047, అలాగే హైదరాబాద్ని ఎలాగ అభివృద్ధి చేస్తామని చూసాం. మరి ఇంతటి వ్యక్తిని ఇంకా ప్రజలు ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తాను. ఇంకా అలాగే రేపు 28ని మే ఎన్టీఆర్ జయంతిని కూడా ప్రభుత్వపరంగా చేయాలని చెప్పి ముఖ్యమంత్రిగా మనవి చేసుకున్నాం. ఇప్పటికే అన్ని జిల్లాలకు పర్యటించి ప్రతి ఎమ్మెల్యేని కూడా వినతిపత్రం. ఏదైతే మేము ఇటీవల జగన్ని పైన ఏదైతే గాజువా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామో రిసిప్ట్ ఇచ్చి దాన్ని కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాలని చెప్పి మేము కోరడం అయింది. అలాగే సింహాచలం భూములు ఏవైతే కబ్జా గురైనాయో అవన్నీ కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా చూస్తానికి మనం చేస్తాం. జై హింద్.